సార్ లివర్‌లో చిన్న డ్యామేజ్ ఉన్నా గాని మనం అల్ట్రాసౌండ్‌లో తెలుసుకోవచ్చు. కొంత తెలుసుకోవచ్చు. స్మాల్ థింగ్. అంటే డ్యామేజ్ కొంత తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే లివర్‌కి ఒక మంచి క్వాలిటీ ఉందమ్మా. అది రావణాసురుడి తలకాయ లాంటిది. 9 తలకాయలు తీసేసినా మళ్ళీ వచ్చేస్తాయి. అంటే లివర్ ఈజ్ వన్ ఆర్గన్ విచ్ కెన్ రీజనరేట్ వెరీ ఫాస్ట్. ప్రొవైడెడ్ ఇట్ టేక్ అవుట్ ద డ్యామేజింగ్ పార్ట్. అంటే మీరు చెత్త తిళ్ళు, ఈ విపరీతంగా బయట ఫుడ్, అంటే మీ గట్టు డ్యామేజ్ అయ్యే తిళ్ళన్నీ మానేసి మంచి తిండికి వస్తే లివర్ ఆటోమేటిక్గా ఒక 6 నెలల్లో మళ్ళీ నార్మలే కూర్చుంటుంది. వావ్! ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ని డైట్ గురించి మాట్లాడుతున్నాను కదా నేను. సరే 3 పూట్ల నేను మిల్లెట్స్ తింటున్నాను, చాలా బాగుంది. ఒకటి ఏంటంటే కొద్దిగా ప్రోటీన్ అనేది కొంచెం తగ్గుతుంది బాడీలో. యాహ్! ఎందుకంటే మినిమం అంటే నేను ఐఎమ్ నాట్ ఎ నాన్ వెజ్ లేదు. ఎగ్స్ వెజిటేరియన్. తగ్గించేశారు. నాన్ వెజిటేరియన్స్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. యాహ్! వెజిటేరియన్స్లో ఏంటంటే సాధారణంగా B12 డెఫిషియన్సీ ఉంటుంది. బి కాంప్లెక్స్లో B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఓకే. నెంబర్ 2 వెజిటేరియన్స్లో ఇంకో డెఫిషియన్సీ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. ఎందుకంటే నాన్ వెజ్లో ఐరన్ ఎక్కువ, B12 ఎక్కువ. B12 ఐరన్ నాన్ వెజ్లో ఎక్కువ ఉంటుంది, వెజిటేరియన్స్లో కొంచెం తక్కువ. అందుకని ఈ రెండు కొంచెం అంటే ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దాంట్లో కూడా కేర్ తీసుకోవచ్చు. ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సరే ఫైబర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఇందాక చెప్పాను ఫైబర్ ఫుడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి. 9 to 12% ఫైబర్ అన్నాను కదా. వీట్, రైస్ వీటిల్లో అసలు ఫైబరే లేదు, జీరో ఫైబర్. సో దానివల్ల ఏంటి, అది లోపలికి వెళ్ళంగానే 15 నిమిషాల్లో షుగర్గా కన్వర్ట్ అయిపోతుంది. అందుకనే డేంజర్. అంటే యువర్ డెవలపింగ్ మెటబాలిక్ సిండ్రోమ్. వేరేజ్ వెన్ యూఆర్ టేకింగ్ మిల్లెట్స్ ఏం జరుగుతుందంటే మిల్లెట్స్ వల్ల అడ్వాంటేజ్ 9 to 12% ఫైబర్ అమ్మ. సో దానివల్ల ఏంటంటే అది స్లోగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ప్యాంక్రియాస్ రిలాక్సెస్. ప్యాంక్రియాస్ డస్ ఏ వైట్ కాలర్ జాబ్. అలా హాయిగా కూల్గా పనిచేస్తుంది, అప్పటికి డ్యామేజ్ అవుతుంది. సూపర్. నెంబర్ 1. నెంబర్ 2, ద ఫైబర్ విచ్ ఈస్ దేర్ ఇన్ యువర్ డయట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లార్జ్ ఇంటెస్టిన్లో ఉండే మైక్రోబ్స్. మీరు తినే ఫైబర్ మీదే బతుకుతాయండి. లార్జ్ ఇంటెస్టిన్ పెద్ద పేగులో వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాక్టీరియా ఉన్నాయి, అవి ఫైబర్ తిని బతుకుతాయి. ఫైబర్ తిని స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి. అండ్ విచ్ ఆర్ వెరీ 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 యూస్ఫుల్ ఫర్ యువర్ మొత్తం మెటబాలిక్ ప్రాసెస్ ఇన్ ద బాడీ. దే మ్యాన్యుఫ్యాక్చర్ బయోటిన్, దే మ్యాన్యుఫ్యాక్చర్ B12. ఈ బ్యాక్టీరియా ఆ ఫైబర్ తిని స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, B12 ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా చాలా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై బ్యాక్టీరియా. సో గట్ హెల్త్ అంత ఇంపార్టెంట్, ఫైబర్ అంత ఇంపార్టెంట్. దాంతోపాటు మీకు అసలు లార్జ్ ఇంటెస్టిన్ క్యాన్సర్స్ అనేవి రావు, పెద్ద పేగు క్యాన్సర్స్ అనేవి రావు ఫైబర్ తింటే. ఓకే. ఫైబర్ లేకే కదా లార్జ్ ఇంటెస్టిన్లో క్యాన్సర్స్ వస్తున్నాయి. వెస్టర్న్ కంట్రీస్లో లార్జ్ బోవెల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్స్ ఎందుకు కామన్, వాళ్ళు ఎక్కువ సూప్స్ మీద డిపెండ్ అవుతారు, ఎక్కువ పల్చకి తింటారు వాళ్ళు, అంటే దే డోంట్ టేక్ పీసెస్ అండ్ ఆల్. మన దగ్గర ఫైబర్ ఎక్కువ కదా, ఇండియాలో సాధారణంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఫుడ్లో. దట్స్ వై వీ డోంట్ హ్యావ్ అంత ఎక్కువ లేదు. ఇప్పుడిప్పుడే మొదలైంది ఇక్కడ కూడా, మన దగ్గర కూడా చాలా ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే వెస్టర్నైజేషన్ వచ్చేసి. ఇప్పుడు యాక్చువల్గా సూప్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ కూడా. ఇంకొక పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా నేను ఏ డైట్కి వచ్చాను అంటే నాకు మరి గట్ హెల్త్ కావాలి. గట్ హెల్త్ ఎక్కడి నుంచి పట్టుకురావాలి నేను? అంటే ఫర్మెంటెడ్ ఫుడ్ తినాలి నేను. ఫర్మెంటెడ్ ఫుడ్ ఇందాక చెప్పానుగా పికిల్స్ తినాలి అని. నాకు ఫర్మెంటెడ్ ఫుడ్ తింటే నాకు మొత్తం గట్టంతా ఎక్సలెంట్ బ్యాక్టీరియా తయారవుతాయి. ఎక్సలెంట్ బ్యాక్టీరియా ఓన్లీ ఫ్రమ్ గట్, అంటే ఫర్మెంటెడ్ ఫుడ్. ఏం చేస్తున్నాను ఫైనల్గా, అంటే అల్టిమేట్గా నేను ఇప్పుడు చేస్తున్నది ఏంటో చెప్తున్నాను. దిస్ ఈజ్ ఫైనల్. ఎవరికైనా సరే ఇలా చేస్తే మీకు జలుబు రాదు, దగ్గు రాదు, ఏ జబ్బు రాదు, ఏ క్యాన్సర్ రాదు. అంతే సింపుల్. అయితే నెంబర్ 1 ఏంటంటే చక్కగా ముందు రోజు రాత్రే వండేసుకుని మిల్లెట్స్ 2 రోజులకు ఒకసారి మార్చండి. రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి, 5 రకాల మిల్లెట్స్ ఉన్నాయి. ముందు రోజు రాత్రి 9 వండేసుకుని మిల్లెట్ వండేసుకుని పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కో 8 బ్రేక్ఫాస్ట్ చేసేయండి. చద్ది మిల్లెట్స్, అన్నం కాదు మిల్లెట్స్. అన్నం అంటే మిల్లెట్సే ఇప్పుడు నా దృష్టిలో. నేను రైస్ వీటి మానేసి చాలా కాలం అయింది కదా. అంటే కారణం ఏంటంటే చెప్పానుగా, అందులోంచి
విపరీతంగా షుగర్ వచ్చేస్తుంది బయటికి అని. సో సో ముందు రోజు రాత్రి 9కే మనం మిల్లెట్స్ వండి పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇవాళ రాత్రి 9కి వండి మా ఆవిడ పెట్టేస్తుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఎక్సర్సైజ్ చేసి మార్నింగ్ చక్కగా స్నానం చేసుకుని ఏదైనా పూజ గీజ వంట చేసుకుని ఆ తర్వాత ఐ టేక్ 8 o'clock 7:30 8 ఐ టేక్ బ్రేక్ఫాస్ట్. మై బ్రేక్ఫాస్ట్ ఈజ్ చద్ది మిల్లెట్స్, అంటే ముందు రోజు వండినవి, రాత్రి 9కి వండినవి. ఓ చిన్నప్పుడు మా చద్దనం తిన్నాంగా మనం, ఎస్ ఎస్ అదే రాత్రి దాంట్లో ఏం తింటా దాంట్లో ఏం చేస్తానంటే పల్చగా మజ్జిగ, బాగా పల్చగా మజ్జిగ వేసుకుంటాను. లాక్టోబాసిల్లస్ నాకు కావాలి, పల్చగా మజ్జిగ వేసుకుంటాను. అండ్ మాగాయ కానీ తొక్కు పచ్చడి కానీ ఒక్క హాఫ్ స్పూన్ వేసుకుంటాను, బాగా కలిపేసి తినేస్తాను. అది నా బ్రేక్ఫాస్ట్. వావ్ అండ్ ప్రపంచంలో ఎవడైనా నన్ను వాట్ ఈస్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద వరల్డ్ అని అడిగితే సద్ది మిల్లెట్స్. అంటే సద్దన్నం అంటాను నేను, అన్నం తిన్నాం కనుక మిల్లెట్స్, సద్ది మిల్లెట్స్. సూపర్ అసలు రోజంతా మిమ్మల్ని చూసుకుంటుందండి ఇది. పొద్దున్న కనుక మీరు ఆ చద్ది మిల్లెట్స్ తినేస్తే, కానీ రాత్రే మీరు అందులో మజ్జిగ వేయకండి. రాత్రి వండి పక్కన పెట్టేసి పొద్దున్న మజ్జిగ వేయండి దాంట్లో. చాలా మంది చలువ చేస్తుంది అని చెప్పేసి నైటే దాంట్లో పాలు వేసి కొంచెం తోడు పెట్టేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని చద్ది అని చెప్పి కొంచెం ఆనియన్స్ వేసి తీసుకుంటారు. అదే ఇక్కడ అదొక్కటి చేయొద్దని చెప్తాను. ఓకే ఎందుకంటే మీరు రాత్రే మజ్జిగ వేసేసారనుకోండి, దాంట్లో రాత్రే మీరు మజ్జిగ అది వేస్తే ఈ ఈ చద్ది మిల్లెట్స్ ఉన్నాయి కదా, రాత్రి వండిన మిల్లెట్స్, దాంట్లో వండర్ఫుల్ బ్యాక్టీరియా తయారవుతాయి. దాంట్లో మీరు మజ్జిగ పోసేసారనుకోండి రాత్రే, ఆ బ్యాక్టీరియాకి ఈ లాక్టోబాసిల్లస్ ఉందే మజ్జిగకి, వీటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని పెరగనివ్వదు ఇది కాంబినేషన్. ఇది వాటిని పెరగనివ్వదు. అందుకని ఏం చేస్తారంటే చక్కగా మిల్లెట్స్ సపరేట్గా పెట్టండి. రాత్రి పొద్దున్న ఏం చేస్తారంటే మజ్జిగ పోసుకోండి. దాంట్లో ఆల్రెడీ నైట్ ఉడికించిన మిల్లెట్స్ పక్కన పెట్టేశారు కదా, దాని మీద మూతేసి పెట్టండి. పొద్దున్న మీరు చక్కగా ఆ మిల్లెట్స్ తీసుకుని అందులో మీరు మజ్జిగ పోసుకుని కలిపేసి, అంటే అప్పుడు మీరు దాంట్లో బ్యాక్టీరియా ఉంటాయి, మీరు లాక్టోబాసిల్లస్ మజ్జిగ ద్వారా ఇస్తున్నారు, ప్లస్ అందులో పికిల్ వేస్తున్నారు. అప్పటికప్పుడు రాత్రి ఇవ్వండి, పొద్దున వేయండి, శుభ్రం కలుపుకుని తినండి. మీరు కావలిస్తే రాత్రి మిగిలిన కొంచెం సాంబారో, రాత్రి మిగిలిన పప్పు ఏదైనా వాడండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. మీరు తినాలి, రాత్రి వండిన మిల్లెట్స్ తినాలి, కొద్దిగా మజ్జిగ వేసుకోవాలి. జనరల్ గా చాలా మంది చద్దన్నం అనేసరికి తెలుసు. అమ్మో అంటారు. చిన్నప్పుడు కానీ కాకపోతే ఏంటంటే చిన్నప్పుడు నిజంగానే నాకు కూడా గుర్తుంది, ఎస్, అమ్మ కుండ మిగిలిపోయిన పెట్టేవారు, అన్నంలో, కుండ పెట్టేవారు. కొంచెం ఏదో ఒకటి కలిపేసి తినిపించడం అవి నాకు గుర్తున్నాయి. ఈవెన్ మామిడికాయ పచ్చడి లాంటివి అంతేనమ్మా, కూడా. అంతే. కానీ ఇప్పుడు మీరు చిన్నప్పుడు చెప్తుంటే మేమంతా చద్దన్నమే తిన్నాం, Yeah. చద్దన్నం తినిగే పెరిగి ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్తుంటే మళ్ళీ నాకు ఆ డేస్ మొత్తం మాట్లాడుతున్నా కానీ ఆ డేస్ గుర్తు డేలో తెచ్చుకుంటున్నాను. మీరు కనుక పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ సద్ది మిల్లెట్స్ తిన్నారంటే, దట్టు నైట్ మిల్లెట్స్ వండుకోవాలి, పొద్దున్న అందులో మజ్జిగ వేయాలి, పిక్కిలు వేసుకుని కలిపేసుకుని శుభ్రంగా తినేయాలి. అదొక్కటి చాలమ్మా, రోజంతా మిమ్మల్ని చూసుకుంటుంది, అంటే గట్ హెల్త్ మెయింటైన్ చేస్తుంది. నెంబర్ టూ ఏంటంటే మధ్యాహ్నం మళ్ళీ మిల్లెట్సే తింటున్నాను, మామూలుగా వండేసిన మిల్లెట్స్. ఓకే నైట్ మాత్రం కొద్దిగా మార్చాను. ఐ స్టార్టెడ్ టేకింగ్ కీన్వా. ఓకే కీన్వా తెలుసు కదా, తెలుసు. అదే మన తోటకూర గింజల్లాగా Yes, ఉంటాయి. yes. ఎందుకు టేస్ట్ కూడా కీన్వాకి బాగుంటుంది. ఎందుకు కీన్వాకి వెళ్ళాను, అది ఇంపార్టెంట్. ఎందుకు? నేను ఇందాకలో ఒక పదం వాడాను, కొద్దిగా ప్రోటీన్ తగ్గింది అని. కీన్వా ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్. ఓకే డూ యూ నో వన్ థింగ్, కీన్వా ఈజ్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్, వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. కినోలో ప్రోటీన్ ఉంటుందా? అయ్యో, అది కీన్వా తినేదే ప్రోటీన్ కోసం. ఓకే కీన్వాలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, సాధారణంగా మామూలుగా కీన్వాలో అంటే ప్రోటీన్ ఈజ్ మేడ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అని మీకు తెలుసు కదా. అంటే ఒక ప్రోటీన్ మాలిక్యూల్ తయారవ్వాలంటే 12-13 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఓకే, ఆ అమైనో యాసిడ్స్లో ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని ఉన్నాయి. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఒక 5-6, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఒక 5-6. ఆ 12లో ఎందుకు ఎసెన్షియల్, ఎందుకు నాన్ ఎసెన్షియల్ అంటారా తెలుసా మీకు? ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే మీ ఒంట్లో తయారవ్వట్లేదు, అవి మీరు బయట నుంచి తీసుకోవాలి. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మీ ఒంట్లో తయారవుతాయి. అది కీన్వా ఈజ్ ద ఓన్లీ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క ఎలిమెంట్ విచ్ హెస్ గాట్ ఆల్ ద అమైనో యాసిడ్స్, ఓకే ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ ఓకే అన్నీ ఉన్నాయండి దాంట్లో. సూపర్. ఇట్స్ ఎ గ్రేట్ ప్రోటీన్, ఫైబర్, Very nice. ప్రోటీన్, ఫైబర్, ప్రోటీన్. ఇంకోటి ఇట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్.
కిన్వా ఈజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్. సో నేను పొద్దున్న చెప్పానుగా, ఇప్పుడు నా డైట్ అదేనమ్మా. నైట్ ఎప్పుడైనా బయటికి వెళ్ళాను అనుకో, సపోజ్ ఎప్పుడైనా ఊరెళ్తే ఏం చేస్తావు, ఎక్కడికైనా బయటికి వెళ్ళాను అనుకోండి, నేనేం తిన్నమ్మా, పొద్దున్న పెసరట్టు తింటాను. ఎందుకంటే అది దాంట్లో ఏమి గోధుమలు రైస్ లేవుగా, పెసరట్టు తింటాను. మధ్యాహ్నం ఏమైనా వడలు ఉంటే తింటాను, అంటే ఐ మీన్ గారెలు, ఎందుకంటే అందులో కూడా అవన్నీ అంటే ఐ విల్ అవాయిడ్ అన్నమాట. చక్కగా పెసరట్టు లేకపోతే గారెలు ఇలాంటివి మాత్రమే తింటాను బయటకి ఎప్పుడైనా 2 రోజులు బయటకు వెళ్తే. అంటే ఐ డోంట్ టేక్ వీట్, ఐ డోంట్ టేక్ రైస్. ఓకే, ఫైనల్లీ ఒకే ఒకటి చెప్పి స్టాప్ చేస్తాను. ఇంతెందుకు మాట్లాడుతున్నాం అంటే ఒకే ఒక్క పదాన్ని గురించి ఇంత మాట్లాడుతున్నామా, గ్లైసీమిక్ ఇండెక్స్. ఆ ఒక్క మాట చెప్పకపోతే ఇట్స్ ఇన్కంప్లీట్. వాట్ ఈస్ గ్లైసీమిక్ ఇండెక్స్? గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మీరు తిన్న ఫుడ్ ఎంత ఫాస్ట్గా గ్లూకోజ్గా మారుతోంది, దట్ ఈస్ గ్లైసీమిక్ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఆర్ గ్లూకోజ్ మీరు ఒక చెంచా నోట్లో వేసుకున్నారనుకోండి, జస్ట్ ఫ్యూ సెకండ్స్లో నోట్లోనే అది గ్లూకోజ్గా మారిపోతుంది, లేకపోతే ఇంటెస్టిన్లో గ్లూకోజ్గా మారిపోతుంది. దాన్ని మోర్ దాన్ 100 అంటారు గ్లైసీమిక్ ఇండెక్స్. మోస్ట్ డేంజరస్. ఓకే, ఫ్రూట్స్ కానీ మీరు తినే వెజిటబుల్స్ కానీ ఏం తినాలి అంటే, మీరు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏం తినాలి అంటే లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తినాలి. ఇంటర్నెట్లో చూడండి, మీరు ఏం తినాలనుకున్నా, మీరు ఒక ఫ్రూట్ మీరు తినాలనుకుంటున్నారు, ఒక్కసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి చూడండి దాని గ్లైసీమిక్ ఇండెక్స్ ఎంత. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 55 అంటే గ్రేడ్స్ ఉన్నాయి. లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే లెస్ దాన్ 55 అనమాట. హై గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే మోర్ దాన్ 55. చిన్న విషయం చెప్తాను, పుచ్చకాయ 80 గ్లైసీమిక్ ఇండెక్స్, వెరీ హై, అంటే దాని నిండా గ్లూకోజే. ఇలా తినగానే అలా గ్లూకోజ్ అయిపోతుంది బాడీలోకి వెళ్ళి. పుచ్చకాయ పంప్కిన్ అంటారు కదా, అదే. ఇకపోతే రైస్ 80 గ్లైసీమిక్ ఇండెక్స్, వీట్ 75 గ్లైసీమిక్ ఇండెక్స్, అన్ని పైనే. కినోవా 50-55 మధ్యలో ఉంటుంది. అలాగే మిలెట్స్ 45 to 55, డిపెండింగ్ ఆన్ దాన్ని ఎంత దాన్ని ఇచ్చేసారు అని, అంటే గ్రైండ్ చేస్తారు కదమ్మా పైన, అంటే ఎంత దాన్ని అంటే ఏదో అంటారు దాన్ని, అంటే లెస్ పాలిష్డ్ మోర్ పాలిష్డ్ అని. లెస్ పాలిష్డ్ అయితే 45, మోర్ పాలిష్డ్ అయితే 55. ఎంత తక్కువ. సో మీరు ఏదైనా తినాలి అనుకుంటే అందరికీ చెప్పేది ఒకటేనమ్మా, నేను ఇప్పుడు చెప్పానుగా, నేను ఎలా షుగర్ పోగొట్టుకున్నాను, ఎలా హెల్దీ మళ్ళీ ఎలా నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ 62 మళ్ళీ వెనక్కి మళ్ళీ మొత్తం తీసుకొచ్చేయగలిగాను అంటే ఇట్ ఈస్ గ్లైసీమిక్ ఇండెక్స్. ఏమీ లేదు, ఇంటర్నెట్లోకి వెళ్ళండి, ఏదైనా తినాలనుకుంటే దాని గ్లైసీమిక్ ఇండెక్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, గావా జామకాయ 17 గ్లైసీమిక్ ఇండెక్స్, 15 to 17. యాపిల్ ఎక్సలెంట్ అని చెప్పాను కదా, 35 గ్లైసీమిక్ ఇండెక్స్. ఇకపోతే మామిడి అది సమ్ 55. సో గ్లైసీమిక్ ఇండెక్స్ కనుక బాగా ఎక్కువ ఉంటే అవాయిడ్ దట్ ఫ్రూట్. అంటే జస్ట్ టేక్ వన్, ఎక్కువ తీసుకోకండి. ఎక్కువ తినగలిగేవేంటి, జామకాయలు, యాపిల్స్ ఇలాంటివి తినండి. ఇకపోతే డ్రై ఫ్రూట్స్ కొంచెం తినేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే బాగా కెమికల్స్ వేసేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ మాత్రం పై లేయర్ తినేసి కొంచెం నానబెట్టి పై లేయర్ తీసేసి తినండి కంపల్సరీ, ఎందుకంటే పై లేయర్ నిండా కెమికల్స్. ఇకపోతే బయట మార్కెట్లో దొరికే ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఫుల్ ఆఫ్ కెమికల్ కోటింగ్స్ వస్తున్నాయి. వీలైనంత వరకు నేను చెప్పాను కదా, యాపిల్ కూడా పైన లేయర్ తీసేస్తేనండి, అంటే ఇట్ ఈస్ నాట్ డేంజరస్. ఇంకొక చిన్న పద్ధతి చాలామంది చెప్పేది ఏంటంటే, ఇంట్లో వెజిటబుల్స్ కూడా చాలా వరకు ఎక్కడెక్కడో కెమికల్స్ వేసి వస్తున్నాయి. ఏం చెప్తున్నారంటే చాలామంది, కదర్వలి గారు కూడా చెప్పారు, ఒక బేసిన్ వాటర్లో కొద్దిగా చింతపండు, ఇంత పిసర్ చింతపండు వేయండి, పొద్దున్నే బాగా కలిపేయండి, చింతపండు రసం మైల్డ్గా తయారవుతుంది కదా, ఏదైనా దాంట్లో ఉంచండి. మీరు వండుకునేవి ఏవైనా ఒక 5 నిమిషాలు దాంట్లో ఉంచండి. దాంట్లో కొన్ని యాసిడ్స్ ఉంటాయి, ఏదో సమ్ సిట్రిక్ యాసిడ్ అవి ఇవి ఉంటాయి టామరింట్లో, అంటే ఈ చింతపండులో, అది లాగేస్తుంది ఈ దాన్ని ఏమంటారు ప్లాస్టిక్ పార్టికల్స్ని, కెమికల్స్ని అది తీసేస్తుంది. అది ఒక 5 నిమిషాలు ముంచేసి పళ్ళు కానీ మీ కూరలు కానీ మీ లీఫీ వెజిటబుల్స్ కానీ శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత ట్యాప్ వాటర్ కింద కాసేపు ఉంచి అప్పుడు వండుకోండి, కొంతవరకు బెటర్. సో గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. గ్లైసీమిక్ ఇండెక్స్ మీరు చూసి తినండి. అండ్ అట్ ద సేమ్ టైం చెప్పాను అన్ని మిగతావన్నీ ఓకే, పెద్దగా తేడా ఏం లేదు.
బేసిక్గా నేను మాట్లాడుతున్నది ఎక్కువ మెటబాలిక్ సిండ్రోమ్ అమ్మ. యాహ్! సార్. అంటే హౌ టు రివర్స్ యువర్ ఒబిసిటీ, హౌ టు రివర్స్ యువర్ డయాబెటీస్. అంతే. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు చాలా కష్టం అనిపించవచ్చు, హ్మ్. కానీ మీకు వచ్చే జబ్బుల కంటే ఇవి చాలా తక్కువ. ఇంకో విషయం, మీరు ఎంతకాలం చేయమంటున్నాను నేను? ఒక 6 నెలల నుంచి సంవత్సరం చేయండి అమ్మా. ఒక 6 మంత్స్ మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ లేని వాళ్ళు అయితే ఇంకా బెటర్. చేంజ్ టు దిస్ డైట్. తిన్నారు కదా, 40 ఏళ్ళ పాటు అన్నీ తినేశారు కదా రకరకాలు. హెల్త్ కోసం ఒక సంవత్సరం పాటు కష్టపడలేరా? ఫర్ ఎగ్జాంపుల్, పీపుల్ హ్యావింగ్ ఆల్రెడీ బీపీ, షుగర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, మీరు చేయాల్సిందంతా ఒకటే, ఒక్క 6 నెలల నుంచి 1 ఇయర్ నేను చెప్పినట్టు చేయండి. అంటే ఏంటిది, ఇది నిజమా, చేయగలమా, ఇవన్నీ వదిలేయండి. ఒక 1 ఇయర్ చేయండి. 1 ఇయర్ తర్వాత మీకే అర్థమవుతుంది వాట్ నేను చేస్తుంది. అప్పుడే ఇది 5వ సంవత్సరం, ఓహ్! 5th ఇయర్, 5 ఏళ్ల తర్వాత మాట్లాడుతున్నాను ఇక్కడ కూర్చొని. అయితే నేను ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక ఛానల్ స్టార్ట్ చేశానమ్మా, హ్మ్. డాక్టర్ మల్లిక్ టాక్స్. హ్మ్. డాక్టర్ మల్లిక్, MALLIK, డాక్టర్ మల్లిక్ టాక్స్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. ఓకే. చాలా చేశాను వీడియోస్, హ్మ్. చాలా చాలా అన్నీ రకరకాలు ఇవన్నీ చెప్పేశాను అన్న. నేను వీటికంటే 100 రెట్లు ఎక్కువ చెప్పాను దాంట్లో నేను. ఓకే. అంటే దగ్గర దగ్గర 400-500 వీడియోలు ఇంకా ఏవేవో చేశాను. ఓకే. బిట్స్ దగ్గర దగ్గర 900 ఉన్నాయి అందులో చేశాను. కానీ న్యాచురల్లీ కదా, అదేంటి అంత ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా. అంటే నేను ఒక టీచర్ లాగా చెప్పాను, యాహ్! అంటే నేను చేస్తున్నానని చెప్పాను, ఇప్పుడు చెప్పినట్టే చెప్పాను. ఇవన్నీ ఉన్నాయి అందులో, నేను చెప్పినవన్నీ ఉన్నాయి. ష్యూర్. దగ్గర దగ్గర ఏంటంటే ఏదో కొంతమంది ఒక 1200-1300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఇవాళ ఇక్కడికి రావడం వల్ల చాలామందికి వెళ్తుంది. డెఫినెట్‌గా వెళ్తుంది. నేను ఇందాకల నుంచి మాట్లాడుతున్నవన్నీ కూడా నేను ఆల్రెడీ మాట్లాడేసినవి. ఓకే. సంవత్సరం నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. ఇవన్నీ డాక్టర్ మల్లిక్ టాక్స్ అని యూట్యూబ్ ఛానల్. హ్మ్. కానీ ఒకటి ఏంటంటే, న్యాచురల్లీ అది ఇండివిజువల్ రీచ్ తక్కువ ఉంటుంది. వీడు ఎవడో టీచరు నేనే చేసి చెప్పింది, నేను అలాగే తగ్గించుకున్నాను రా బాబు అని చెప్తున్నా. హ్మ్. అంటే ఇలాంటి ప్లాట్ఫామ్, ఒక తెలుగు పాపులర్ టీవీ లాంటి ప్లాట్ఫామ్ అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇట్ విల్ రీచ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. డెఫినెట్లీ సార్. అంటే ఒక 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఇలాంటి ఛానల్, ఇంత మంచి ఛానల్, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, చాలామందికి వెళ్ళిపోతుంది ఇది. లెట్ దెమ్ ట్రై. ష్యూర్ సార్. డెఫినెట్‌గా. హెల్త్ అండి. ఒకవేళ వాళ్ళకి డౌట్ వచ్చింది అనుకోండి, లెట్ దెమ్ సీ మై వీడియోస్. ఉన్నాయిగా డాక్టర్ మల్లిక్ టాక్స్ అని, ఆల్రెడీ ఉన్నాయి ఇంటర్నెట్లో. నా పేరు మీద డాక్టర్ మల్లిక్ టాక్స్ ఉన్నాయి. ఇవి చూస్తారు. ఇప్పుడు మీరు తెలుగు పాపులర్ టీవీలో మీరు ఎప్పుడైతే నాది బయటకు వచ్చిందో వింటారు, ఇదంతా చూస్తారు, వాళ్ళకి డౌట్లు ఏవో వస్తాయి. లెట్ దెమ్ సీ మై వీడియోస్, ఆల్రెడీ ఉన్నాయిగా, వాళ్ళు డౌట్ క్లియర్ చేసుకోవడానికి. అవి టాపిక్ వైజ్ చేసుకుంటూ వెళ్ళా, అవి ఒక్కొక్క టాపిక్ చేశా. అంటే 100% డయాబెటీస్ అని, ఇంకా రకరకాలు హౌ టు ప్రివెంట్ ఇది హార్ట్ అటాక్స్, హౌ టు ప్రివెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాను. సో మాకెప్పుడైనా కానీ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు డెఫినెట్‌గా మల్లిక్ టాక్స్‌లోకి మేము వెళ్తే మాకు కావాల్సిన అన్నీ ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతాయి. దొరుకుతుంది. యూ టేక్ మై నెంబర్, యూ కెన్ ఆల్వేస్ పుట్ ఎ మెసేజ్ టు మీ. డెఫినెట్‌గా సార్. ఇప్పుడు మేము ఏదైతే వీడియో ప్లే చేస్తామో దాని కింద మేము డెఫినెట్‌గా మీ నంబర్ నా స్క్రోల్ నెంబర్ చేస్తాము. ఇచ్చేస్తే, నాది యూనివర్సల్ నెంబర్ ఒకటి ఉంది, ఎప్పుడూ ఉంటుంది నాతోనే. సో అందులో దే కెన్ ఒక వాట్సాప్ ఇస్తే నేనే వాళ్ళకి ఐ విల్ ఆన్సర్ దెమ్. ష్యూర్ మల్లిక్ గారు. ఏముంది, నా నెంబర్కి వాట్సాప్ పెట్టేశారనుకోండి వాళ్ళ డౌట్, యాహ్! ఐ విల్ ఇమీడియట్లీ వాళ్ళకి ఆన్సర్ నేనే ఇస్తాను. పైగా మల్లిక్ టాక్స్లో ఉన్న వీడియో ఒకటి తీసి వాళ్ళకి పెడతాను, బాబు మీ డౌట్ ఇందులో క్లియర్ అవుతుంది. అంతే కదా. ఆల్రెడీ దగ్గర దగ్గర ఒక 600 వీడియోస్ ఉన్నా, పెద్ద పెద్ద టాపిక్స్, మంచి మంచి టాపిక్స్ చేశాను, ఇంక్లూడింగ్ అంటే నేను ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ని కదా, ఐఎమ్ ఏ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ కదా. ఇవన్నీ మన ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ బైట్స్, ఆర్గనోఫాస్ఫరస్ పాయిజనింగ్స్, ఈ హ్యాంగింగ్స్, ఇవన్నీ కూడా మొత్తం, ఎందుకంటే బికాజ్ ఐ డీల్ విత్ దెమ్. రియల్లీ సార్, రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో డెఫినెట్గా సార్, అంటే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అది చాలా వరకు మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దీంతో పాటు నిజంగానే ఇంకా మీరు చెప్పే వాటిలో డౌట్స్ ఉన్నాయంటే విల్ గో టు మల్లిక్ టాక్. ఎస్, సో ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్ డెఫినెట్లీ విల్ కాల్ యూ అండ్ విల్ మెసేజ్ యూ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ది నా షో. నెంబర్ 98495 ఓకే. 78349, వావ్. 98495 78349, డాక్టర్ మల్లిక్. సూపర్. So they can message me, any doubt they can message me. They can go to Dr. Malik Talks, MALLIK, Dr. Malik Talks. They can see doubts, they can clear. అంటే ఇవాళ మనం మాట్లాడిన చాలా తక్కువ,
నేను మాట్లాడింది చాలా ఎక్కువ. అంటే నేను వాటిల్లో మాట్లాడింది చాలా ఎక్కువ. సో, మల్లిక్ సార్‌ది ఏదైనా లైక్ అంటే మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు నా- ఏదైతే నాకు- మనకు నాకు స్క్రీన్ పైన వాట్సాప్ నంబర్ చేసేయచ్చు. యాహ్! స్క్రీన్ పైన ఏదైతే నంబర్ ఉందో సో, ఆ నంబర్ పైన డెఫినిట్‌గా కాంటాక్ట్ చేయండి. ఎనీవేస్ థాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ.